ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 34 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనా కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవ్వనికిని దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలని మనం ఆయన సంతానమని మీ కవిస్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగు గీతుడైన దియోనుసియా, దమారి అను ఒక స్త్రీ, వీరితో కూడా మరికొందరు ఉండిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చదువుకున్న వాక్య భాగములో చారిత్రాత్మకమైన విషయాలు మనం గమనిస్తున్నాం. అపోస్తుడైన పౌలు చేసిన ప్రసంగాలలో, సువార్తలలో ఏథెన్సులో చేసిన సువార్త చాలా బలమైనది, శక్తివంతమైనది. ఒక అద్భుతమైన సందేశము ఏథెన్సులో ఆయన చేశాడు. ఆయన అరియోపగు అనే ఒక స్థలం ఉంది, ఎక్కడైతే రోమియుల దేవతలు ఇద్దరు యుద్ధము చేసి అక్కడే కుప్పకూలినట్లుగా ఆ స్థలము చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ స్థలమందు వీరందరూ కూడా ఒక ప్రత్యేకమైన సభా కేంద్రంగా పెట్టుకొని దేవుళ్ళ గురించి, దేవతల గురించి ఏదైనా సరే మాట్లాడాలనుకున్నా, పూజ చేయాలనుకున్నా ఆ స్థలానికి వెళ్ళి ఎక్కువగా వీరు భక్తిభావమును గురించి మాట్లాడడం అనేది అది సహజము. అయితే పౌలు ఆ స్థలానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ చాలామంది సమకూడి తన మాట వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే పౌలు అంటున్నాడు, అయ్యా ఏథెన్సు వాళ్ళారా, మీరందరూ
అతి దేవత భక్తి గల వారి ఉన్నట్లు నాకు కనబడుచున్నది అని చెప్పి వారిని ప్రోత్సహిస్తూ తన సందేశం ప్రారంభించాడు. అంటున్నాడు ఆయన, మీ యొక్క ప్రాంతాన్ని నేను సంచరించినప్పుడు, మీ యొక్క పట్టణాలు వీధి వీధి నేను తిరిగినప్పుడు, ప్రతి వీధిలో మీరు కట్టించిన దేవతలు బలిపీఠమునేమి విగ్రహాలనేమి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ అందులో ఒక బలిపీఠం నాకు చాలా అద్భుతం అనిపించింది. అది ఏమిటంటే తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. తెలియబడని దేవునికి అంటే తెలిసిన దేవుళ్ళందరి కోసం స్తంభాలు కట్టారు, తెలిసిన దేవుళ్ళందరి కొరకు విగ్రహాలు స్థాపించారు. కానీ ఒక బలిపీఠం మాత్రం తెలియబడని దేవుడి గురించి అని మీరు పెట్టారు కదా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వారికి ఒక మాట అంటున్నాడు, తెలియక దేని గురించి అయితే మీరు భయభక్తి కలిగి ఉన్నారో దాని గురించి నేను మీకు చెప్పడానికి ఈరోజు మీ పట్టణానికి వచ్చి ఉన్నానని చెప్పి ఆయన తన సందేశం మొదలుపెట్టి ఆయన ఈ విధంగా అంటున్నాడు, జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే, ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృత్యములైనటువంటి ఆలయంలో ఆయన నివసించాడు. ఏ బలిపీఠం మీద అయితే మీరు తెలియబడని దేవుడు గురించి అన్నారే, ఆ దేవుడు మనుషులు నిర్మించినటువంటి హస్తకృత్యముల ఆలయంలో ఆయన ఉండడు. ఎందుకంటే సమస్తము ఆయన నిర్మించిన దేవుడు. మనలను అందరినీ కూడా మనుషులను ఆయన నిర్మించిన దేవుడు కనుక మనుషులు తయారు చేసిన మందిరాలలో దేవాలయాల్లో ఆయన ఉండడు. ఆయన అందరికీ జీవమును ఊపిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవించబడువాడు కాడు. అయ్యో దేవుడికి సాయంకాలం చీకటి అయిపోయిందో వెలుతురు వెలిగించాలి, అయ్యో దేవుడికి ప్రసాదాలు పెట్టాలి, ఆయన ఆకలి దప్పికున్నవాడు కాడు, చీకట్లో ఉండేవాడు కాడు. ఎందుకంటే దేవుడు దివ్యాతి దేవాహ, రాత్రింపగలు ప్రకాశవంతంగా ఉండువాడు. తనకి దీపాలు ఎందుకు, తనకు ఈ క్రొవ్వొత్తులు ఎందుకు, తనకు ప్రమిదలు ఎందుకు? ఆయనకేం కొదువలేదు కదా. ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు, ఆయనకి వీటితో సంబంధమే లేదు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకవేళ వారు తడులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండువాడు కాడు. అద్భుతమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అయ్యలారా అమ్మలారా, దేవుడు ఒక్క మనిషి ఆదాము నుండే ప్రపంచంలో సకల మానవ జాతిని ఆయన కలుగ చేశాడు. అందరూ ఈరోజు తనలో నుండి వచ్చిన వారమే. యాడమ్ అండ్ ఈవ్ చరిత్ర తిరిగి చదువుతుంటే యాడమ్ అండ్ ఈవ్ తొలి మానవులు, వారి దగ్గర నుంచి ఈరోజు సకల మానవ జాతి ఉద్భవించింది, సకల భాషలు ఉద్భవించింది. అయితే అందరూ తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము ఆయన పెట్టాడు. ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఈరోజు చాలామంది యేసును నమ్మడానికి ఇష్టపడట్లేదు. ఆ దేవుడు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు అదే నిర్ణయ కాలం అనే సంగతి గుర్తుంచుకోండి. ఆ దేవుడు నిజంగా దేవుడే ఉంటే మమ్మల్ని పిలిస్తే మనం అప్పుడు వెళ్తాం. అది నిర్ణయ కాలము. ఆ నిర్ణయ కాలం సమీపించినప్పుడు దేవుడు నిన్ను ఏ రీతిగా తన దగ్గరికి తీసుకురావాలో తీసుకొస్తాడు. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండువాడు కాడు. మనమే పెట్టుకున్నదే వృత్తుల పేరట కులాలు పెట్టుకొని, రకరకాల జాతులను విభజించుకొని, రకరకాల దేశములో మనకున్నట్టు రంగులను బట్టి రకరకాల విధమైనటువంటి పేర్లు పెట్టుకొని జీవిస్తున్నాం. కానీ దేవుడు మాత్రం సకల మానవ కోటికి యాడమ్ అండ్ ఈవ్ నుంచే ఆయన మనకు ఈ విధంగా సృష్టిలో పరివ్యాప్తి చెందించాడు. ఎందుకంటే వారికి తయారు చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఈరోజు సకల మానవ జాతి మనం ఇంతగా అభివృద్ధి చెంది ఉన్నాం. అయితే అందరూ తన దగ్గరికి రావాలని ఒక నిర్ణయ కాలం పెట్టి ఉన్నాడు. ఎవరు కూడా వారి వారి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, జాతిని బట్టి చచ్చిపోరు.
ఒకరోజు ప్రభు వారికి దర్శిస్తున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు తెలుసుకుంటే తన బిడగా మారుతావు, తెలుసుకోకపోతే నీ పాపంలో నుంచి చేస్తావు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిశ్వరులు కొందరు చెప్పుచున్నారు. ఏథెన్సులో ఉన్న కొంతమంది కవులు మనమందరం కూడా ఆ దేవుని సృష్టి అని చెప్పినట్లుగా అపోస్తుడైన పౌలు తెలుసుకొని వారికి తెలియచేస్తూ, మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. మన ఇంట్లో పెట్టిన బంగారము వెండి రాయి రొప్పలకు అది దేవుడు ఇలాగే ఉంటాడని భావించకూడదు. ఎందుకంటే మనకు నిర్మించిన దేవుడు ఎట్టివాడో మనకు తెలియదు. కానీ మనకు ఒక రూపం ఇచ్చాడు. ఆయన తన సంతానముగా మనలను తయారు చేసి ఉన్నాడు. దేవుని వాక్యములో ఈరోజు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడన్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. గమనించండి, ప్రభు అందరూ అంతటా మారు మనసు పొందాలి అని చెప్పి మరి ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ జ్ఞాన కాలములో ఏది జరిగిందో ఇప్పుడైతే ప్రభు అంటున్నాడు, మరి ఈ సమయంలో మనమందరం కూడాను ప్రభు సంధిలోనికి వచ్చి తన నీతిని అనుసరించి భూలోకములో తీర్పు తీర్చబోయే ఒక దినము ఆయన నిర్ణయించున్నాడు. కనుక మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరినీ ఆధారము కలుగ చేసి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తానే మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఆయన చనిపోయి లేచాడు. కనుక ఆయన మన పాపాల నిమిత్తము ఏదైతే ఆయన పరితాపము లేక ఆయన ఏమైతే ప్రాయశ్చిత్తమయ్యాడో తను నమ్ముకున్న వాళ్ళందరికైనా రక్షణకు కారకుడవుతున్నాడు. మృతుల పునరుత్థానం గురించి వాళ్ళందరూ విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారు, మరికొందరు ఈయన చెప్పింది ఏంటి, ఇంకోసారి మీరు చెప్తే వింటామని చెప్పి అపోస్తలుడు పౌలుకు వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. అయితే కొంతమంది మనుషులైతే ఆ పౌలు చెప్పిన మాటలు విశ్వసించి హత్తుకొన్నారు. వారిలో అరియోపగీతుడైన ఆ థియోనోచియా దమారి అనొక స్త్రీ, వీరితో కూడా మరికొందరు ఆ రోజు ఏథెన్సులో ప్రభును నమ్ముకున్నారు, ప్రభు వాక్యాన్ని అంగీకరించారు. నా ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్న మనము మన చుట్టూ ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ విగ్రహార్థనలో ఉన్న అది అవాస్తవమని గ్రహించి వాస్తవమైన వాడు దేవుడు, మనం సృష్టించిన సృష్టికర్తను గ్రహించే మనస్సు దయచేయాలని వారి పొలిమెరలలో వారు ప్రభును తడులాడి కనుగొని ప్రభు ప్రియ బిడలుగా జీవించే భాగ్యము దేవుడి ద్వారా వారు పొందాలని, దేవుడు ఎవ్వరికి దూరంగా ఉండువాడు కాడు కదా, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన నియమించి ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, నీ తల్లి, తండ్రి, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ అత్త మామ, నీ బంధువులు, నీ కుటుంబం అందరూ అంతటా మారు మనసు పొందాలని ఒక్క ప్రార్థన చేద్దామా? తండ్రి మీకు వందనాలు. ఏథెన్సులో గొప్ప అద్భుతమైన సందేశం అందించిన అపోస్తలుడైన పౌలు గురించి విన్నాం ప్రభువా. ఆ సందేశమును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మా చుట్టూ ఉన్న మా స్నేహితులు, మా బంధువు మిత్రులు ఎంతమంది మా నిలవైన వారు ప్రభువా ఈరోజు మిమ్మల్ని తెలుసుకొనక చీకట్లో ఉండి రాతి, అలాగే ప్రభు మట్టి, ఇంకా కర్ర, ఇంకను ప్రభు వెండి, ప్రభు ఇనుము, ప్రభు ఇదిగో బంగారు విగ్రహాలను చేయించుకొని ఇదే దేవుడు అనుకుంటున్నారు. దేవా, అజ్ఞాన కాలమును ప్రభు మీరు మార్పు దయచేసి ప్రతి ఒక్క మా ప్రియ బిడలను, మా ప్రతి ఒక్క ప్రియ స్నేహితులను రక్షణలో నడిపించి తడువులాడి మిమ్మల్ని కనుగొనడానికి మీరు ఏర్పరిచిన సమయము, వారికి నిర్ణయించిన కాలములు వారు మీ సంధికి వచ్చే భాగ్యము దయచేయండి. ప్రతి బిడలు రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ తమ జ్ఞానం నుంచి జ్ఞానంలోనికి రావాలి. మీరు ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. ఈరోజు ప్రతి హృదయాన్ని దర్శించండి, ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి, మీ కృపలో బలపరచండి. ఈ సందేశము ద్వారా, యేసయ్య మాట ద్వారా అనేక మంది దీవించబడుదురుగాక, అనేక కుటుంబాలు రక్షణ పొందుదురుగాక, అనేక మంది ప్రభువా వారు మీ సంధికి చేరి ప్రభువా మిమ్మును తమ దేవునిగా
ప్రభు రక్షకుడుగా అంగీకరించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.